నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని మారుస్తారు అధిష్టానం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు బీజేపీ వ్యూహం ఏంటంటారు? పురంధేశ్వరి గారిని మార్చడం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం లేదు. ఆమెను అలాగే ఉంచడం వల్ల కూడా బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. పురంధేశ్వరి గారిని మార్చి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెద్దాము అనే ఒక ఆలోచన అయితే ఉంది వాళ్ళకి. కిరణ్ కుమార్ రెడ్డి గారిని తెచ్చినా కూడా ఆ పార్టీకి ఏం ప్రాణప్రతిష్ఠ ఏం చేయలేరు. ఆయన ఎందుకు చేయలేరంటే ఆయనకి బేస్ లేదు. ఎవరైనా జనాల్లో బేస్ ఉన్న నాయకులు ఆ పార్టీని టేకప్ చేసి ఆ పార్టీ నాయకులుగా ఎవరుంటారో వాళ్ళకు సంపూర్ణ స్వేచ్ఛ గనక అధినాయకత్వం ఇస్తే అప్పుడు ఏమైనా ఆ పార్టీకి మళ్ళీ కొంత జవసత్వాలు మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. కానీ బేసిక్గా బీజేపీకే ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ ఉంటేనేం పోతేనేమని. ఎందుకంటే ఊరికే నామకే వస్తే అలా ఉంచుతున్నారు. కానీ ఎందుకు ఇష్టం లేదు అంటే ఏ పార్టీకైనా సరే తమ పార్టీని నిర్వీర్యం చేసుకోవాలని ఎవరికైనా కోరిక ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళ దృష్టి అంతా పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు అధికారంలోకి ఇంకొక 10 ఏళ్ళకు కూడా రాలేరు వాళ్ళు, ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప. కానీ వాళ్ళ దృష్టి పార్లమెంటు మీద ఎందుకు ఉందంటే పార్లమెంటులో మెజారిటీ సీట్లు ఒకవేళ తగ్గితే కర్ణాటకలో ఎన్నో కొన్ని వస్తాయి, తమిళనాడు కేరళ డౌట్. ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ఏ పార్టీ అయినా సరే తమకు అనుకూలంగా మద్దతు తెలిపే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారికి మెజారిటీ సీట్లు వచ్చాయనుకోండి, ఆయన ఆటోమేటిక్గా బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఒక్కవేళ చంద్రబాబు నాయుడు జనసేన అలయన్స్కే వచ్చాయనుకోండి, వాళ్ళు కూడా తమకు మద్దతు పలికే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళ పార్లమెంటే స్ట్రాటజీ కానీ స్టేట్ వాళ్ళ స్ట్రాటజీ కాదు. ఒకవేళ పురంధేశ్వరి గారిని ఏదో కమ్మ సామాజిక వర్గం ఓట్లని ఆమె తీసుకొస్తారు, బలం చేస్తారు పార్టీని అనుకుని ఆమెను వేసినట్టుగా ఒక ప్రచారము. ఎలా చేస్తారు? ఆమె చేయలేరు. పార్టీకి బీజేపీకి ఒక క్యాడర్ ఉంది, ప్రతి నియోజకవర్గంలోనూ దానికంటూ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అవన్నీ ఓకే. కానీ గెలిపించగలిగిన స్థాయిలో లేరు వాళ్ళు. ఆ నియోజకవర్గాల్లో గెలుపు దిశగా తీసుకెళ్లే స్థాయిలో లేరు. పైగా పురంధేశ్వరి గారి మీద ఉన్నటువంటి, అంటే ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఒక విమర్శ ఏమిటంటే ఆమె బీజేపీని బలోపేతం చేయడం మానేసి తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్న దిశగా జగన్ని విపరీతంగా విమర్శించడము, తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నట్టుగా ఉన్నారే తప్ప బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టుగా లేరు ఆమె అనేది ఒక విమర్శ. అందుకే ఆవిడ కాకుండా అలాంటి సంబంధాలు లేని వ్యక్తి ఎవరైనా అయితే కనుక, అంటే టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో అస్సలు సంబంధం లేని వ్యక్తి, అవును, ఆమె బంధువు కావడం వల్ల ఆమె ఒకవేళ నిజంగానే తెలుగుదేశానికి మద్దతు పలక్కపోయినా సరే ఆమె మీద ఆ విమర్శ వచ్చే ప్రమాదం ఉంది, వస్తాయి కూడా. ఎందుకంటే ఆమె జగన్ గారిని తీవ్రంగా విమర్శిస్తుంది. గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగన్ని కానీ తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. ఊరికి ఏదో తూతూ మంత్రంగా. ఈమె కొంచెం గట్టిగా విమర్శిస్తూ ఉంది కాబట్టి ఈమె వల్ల పార్టీకి ఒరిగేది ఏమి లేదు. అదేదో ఒరిగేది ఏమని ఉంటే తెలుగుదేశానికి అనే ఒక ప్రచారం ఒకటి ఉంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తేవడం వల్ల ఆ రాష్ట్రంలో ఏ ప్రయోజనం లేదంటే రెడ్డి సామాజిక వర్గం అంతా యాజ్ ఆన్ టుడేస్ చెప్పాలంటే వైసీపీ వెంట ఉంది మెజారిటీ. అంటే ఎవరు 100% ఉండరు, కానీ మెజారిటీ సామాజిక వర్గము ఇటువైపు ఉంది. అంటే క్యాస్ట్ ఈక్వేషన్తోనా ఆయన అక్కడ పెట్టాలనుకున్నారు అనుకుంటే. నేను చెప్తున్నది ప్రచారం గురించి మాత్రమే. బీజేపీ నాయకుల మనసులో ఏముందనేది మనకు ఎలా తెలుస్తుంది. కాబట్టి అలా అనుకున్నా కూడా వైసీపీ వెంట ఉన్నటువంటి ఆ సామాజిక వర్గము ఎట్టి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి చేరినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు ఆ పార్టీకి. ఇది కాకుండా కాపుల నుంచి ఎవరో ఒకరిని బలమైన వాళ్ళని తేవాలి అనేది కూడా ఒకటి నడుస్తూ ఉంది. గతంలో ఉన్న వాళ్ళు కూడా కాపులే, కానీ వాళ్ళేమి ఆ సామాజిక వర్గాన్ని బీజేపీ వెంట తీసుకురాలేకపోయారు. కాబట్టి ఇవన్నీ గాలి లెక్కలే. ఈ గాలి లెక్కలే తప్ప వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. పురంధేశ్వరి గారిని ఉన్నా ప్రయోజనం లేదు, ఆమెను మార్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే బీజేపీ తన పోరాటాన్ని ఇక్కడ చేయడం మానేసి చాలా కాలం అయింది. కాబట్టి ఎవరైతే పోరాడతారో, ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళు గెలుస్తారు. యుద్ధానికే వెళ్లకుండా గెలవాలి అంటే వ్యూహాల ద్వారా ఎవరు గెలవరు. ఇక్కడ తెలంగాణలో కూడా ఏం జరిగింది? బీజేపీ బండి సంజయ్ గారి నాయకత్వంలో యుద్ధం చేసినంత కాలము అది బలంగా ఉంది, సీట్లు గెలిచింది, జిహెచ్ఎంసీలో తన ప్రభావం చూపించింది, అన్నీ చేసింది. ఎప్పుడైతే పోరాటం మానేసి సైలెంట్ అయిపోయారో, కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే తెచ్చారో
బండి సంజయ్ని పక్కకు పెట్టేసి ఆ పోరాటం ఆగిపోయింది. పోరాడేవాడు రేవంత్ రెడ్డి అని ఇటు దృష్టి ఇటు మళ్ళింది. రేవంత్ రెడ్డి గారి వైపు జనం రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లా బీజేపీ తన పార్లమెంటు విధానాలు, ఢిల్లీ విధానాలని పక్కన పెట్టి రాష్ట్రంలో తాను బలపడాలని ఏనాడైతే నిర్ణయానికి వస్తుందో ఆనాడు మళ్ళీ ఆ పార్టీ బతుకుతుంది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బతికే ఛాన్స్ లేదు, ఎక్కడా గెలిచే ఛాన్స్ లేదు. ఏదైనా అద్భుతం జరిగి నాయకులు బలంగా ఉండి, అంటే ఇప్పుడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని కూడా ఓడించే అంత బలమైన ఆయన రమణారెడ్డి ఉన్నారే, అంత తీవ్రంగా పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు గెలుస్తారు. కానీ అది కూడా వాళ్ళ బలమే తప్ప బీజేపీ బలంగా చూడకూడదు. ఇది భవిష్యత్, బీజేపీ భవిష్యత్. ఓకే, మార్చిన ప్రయోజనం ఏమి లేదు. తెలంగాణలో ఏమో మార్చి నష్టపోయారు, ఇక్కడ మార్చి నష్టపోయారు. ఇక్కడ మార్చినా ఏ ప్రయోజనం లేదు. బలం ఉన్న చోటేమో మార్చి నష్టపోయారు, బలం లేని చోట ఎంతమందిని మార్చినా ఏం ప్రయోజనం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.